ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు క్రైస్తవ్యము గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు చాలామంది క్రైస్తవ్యము అంటే ఏమిటి, దాని పద్ధతులు ఎలా ఉంటాయి, దాని గురించి పరిపూర్ణటువంటి అవగాహన లేక చాలామంది క్రైస్తవం గురించి చాలా తప్పుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ వీడియో ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో అసలు దేవుడు ఏమి రాయించాడు, అందులో ఉన్న సందేశం ఏంటి, అందులో ఉన్న వర్తమానం ఏంటి అనేది పరిపూర్ణంగా స్టడీ చేసి అప్పుడు బైబిల్ గురించి మాట్లాడాలని నేను ఈ వీడియో ద్వారా వేడుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, క్రైస్తవం అనేసరికి ఇదేదో విదేశీ మతము, అది మన స్వదేశీ మతం కాదు, కాబట్టి ఇది మన దేశంలో ఇది అక్కర్లేదు, ఇది పూర్తిగా ఇక్కడ ఉండకూడదు, దీన్ని పరిపూర్ణంగా నిర్మూలన చేయాలి, లేకపోతే వాళ్ళు ఏదో ఆ ఫారినర్స్ వచ్చి ఇక్కడ మన భారతదేశాన్ని ఆక్రమించుకొని మళ్ళీ వారి పరిపాలన సాగిస్తారని అనేక మంది యొక్క అపోహ. అలాగే దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇదే విషయాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తా ఉన్నారు. అసలు క్రైస్తవం అనేది ఒక విదేశీ మతం అనేది కానే కాదు. ఇది ప్రపంచంలో ఉన్న ఏ మూలాన ఉన్నవారైనా, ఏ కులం వారైనా సరే, ఏ భాష వారైనా సరే, ఏ ప్రాంతీయ వారమైనా సరే, ఈ క్రైస్తవం అనేది అందరికీ సంబంధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ భూభాగంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి మనిషికి సంబంధించింది ఈ క్రైస్తవ్యం. క్రైస్తవం గురించి పరిపూర్ణటువంటి అవగాహన లేకపోవడం వల్ల, అందులో ఏముందో, దేవుడు ఏమి రాయించాడో, ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపించాడో, క్రీస్తు బోధలేంటో అర్థం చేసుకోవడం వల్ల చాలామంది తప్పుగా దాన్ని చిత్రీకరిస్తున్నారనేది నాకు అభిప్రాయం. పరమాత్ముడైనటువంటి దేవుడు, జ్యోతిర్మయుడు తండ్రి, అదృశ్యుడైన దేవుడు ప్రపంచ మానవ యొక్క సంక్షేమం కొరకు, క్షేమం కొరకు, ప్రపంచ మానవజాతి ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోకూడదని, వారి రక్షణ కొరకు దేవుడు తన స్వరూపంలో చేయబడినటువంటి మనుషులు అపవాద రాజ్యంలో ఉన్నటువంటి తన పిల్లలను రక్షించుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అపురూపమైనటువంటి మార్గం, ఏకైక మార్గం క్రైస్తవ్యం. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి ఈ చక్కని మార్గం, క్రీస్తు ద్వారా దేవుడు అనాదిలోనే ఏర్పాటు చేసినటువంటి గొప్ప మార్గం క్రైస్తవ్యం. ఇందులో మంచి పద్ధతులు ఉంటాయి తప్ప సిద్ధాంతాలు కానీ, ఆచారాలు కానీ, అనుమానాలు కానీ, అపోహలు కానీ ఉండే అవకాశం లేదు. పర్వతాల దేవుడు 2015 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమను, తన యొక్క దయను, తన యొక్క క్షేమమును, తన యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని క్రీస్తు ద్వారా తమ పిల్లలమైన మనకు తన యొద్దకు చేర్చడానికి ఏర్పాటు చేసినటువంటి అమూల్యమైన ఏకైక మార్గం క్రైస్తవ్యం. ఇది క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు అనాథులను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే
చాలామంది ఏమంటారంటే ఈ క్రైస్తవం అనేది ఒక అమెరికా దేశానికి సంబంధించింది లేదా ఇస్రాయేల్ దేశానికి సంబంధించిందని చాలామంది అంటుంటారు. సరే, ఒకవేళ అమెరికాకి సంబంధించింది, ఇస్రాయేల్కి సంబంధించింది అనుకుందాం. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఉంది? నమ్మిన వ్యక్తి, విశ్వసించిన వ్యక్తి, చదివిన వ్యక్తి గుడ్డివాడు కాదు, లేదా చెవిటివాడు కాదు, చెవిటివాడు అంతకంటే కాదు, మతిస్థిమితం లేనివారు అంతకంటే కాదు. మనుషులకి వినికిడి ఉంది, చదవగలరు. కొంతమంది ఎవరైనా చెప్తే దాన్ని అధ్యయనం చేసుకొని పరిశీలన చేసే అమాయకులు ఉన్నారు. మన భారతదేశంలో పెద్దవారు ఉన్నారు. దీన్ని ఒక 2 దేశాలకు సంబంధించింది అనడానికి కాదు. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఉన్నటువంటి మతం ఏమైనా ఉందంటే అది క్రైస్తవం. వాస్తవానికి మతం అనే మాట నేను ఉపయోగించకూడదు. బైబిల్ అనేది లేదా క్రైస్తవం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. అది ఈ భూభోగంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు దైవ మార్గాన్ని చేరుకోవడానికి యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి ఏకైక మార్గం క్రైస్తవ్యం. కాబట్టి దీన్ని అంతం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ అవ్వలేదు, విఫలమయ్యారు. ఈరోజు క్రైస్తవం అని అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిందని రంగు పులుపుతున్నారు, కానీ వాస్తవానికి అది కాదు. మన భారతదేశంలో ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ ఎన్ని కులాలు, ఎన్ని ఉపకులాలు ఉన్నాయో అన్ని కులాల వారు, అన్ని సామాజిక వర్గ ప్రజలు కూడా క్రైస్తవులు ఉన్నారు. అంతేకాకుండా ఈ క్రైస్తవంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే సేవకులుగా లేరు. ఎన్ని కులాల వారు ఉన్నారో, అగ్ర కులాల వాళ్ళు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, దళితులు అవ్వచ్చు, వీరి నుండి కూడాను దేవుని సేవకులుగా ప్రజెంట్ ఉన్నవారు కూడా ఉన్నారు. అదే మనం ఇతర మతాలు మనం చూసుకుంటే అయితే కొన్ని సామాజిక సంబంధించినటువంటి వారు మాత్రమే అక్కడ వాళ్ళు సేవ చేస్తారు, సేవకులుగా ఉంటారు. కానీ క్రైస్తవులు అలా కాదు. సృష్టికర్త ఒకడే. సృష్టికర్త ఈ సృష్టి చేశాడు, తన పోలికలు నలుగురు చేశాడు. కాబట్టి దేవుడికి కులం లేదు, దేవుడికి మతం లేదు, దేవుడికి ప్రాంతం లేదు, దేవుడికి భాషతో సమానం. మనుషులు ఉంటాయి, పలానా ప్రాంతం వారు, పలానా భాష, కానీ ఒకే దేవుడి దగ్గరికి చేరడానికి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన ఏకైక మార్గం క్రైస్తవం. కాబట్టి ఇక్కడ ఏ కులం వాడు వచ్చినా సరే, ఏ ప్రాంతం వాడు వచ్చినా, ఏ భాష వాడు వచ్చినా సరే దేవునికి సేవ చేయొచ్చు. అది దేవుడు ఇచ్చిన అధికారం. కాబట్టి అలాగే ఈ క్రైస్తవులోకి చదువుకున్నవారు కానీ, అనగా విద్యావంతులు కానీ, విహీనులు కానీ, రంగుతో సంబంధం లేకుండా, రంగు భేదం లేకుండా, కుల భేదం లేకుండా అందరినీ సమానంగా ప్రేమించేది క్రైస్తవ్యం. దరిద్రుడైనా, మిడిల్ క్లాస్ వాడైనా, ధనవంతుడైనా ఒకరినొకరు ప్రేమించి సహోదరును అని పిలుచుకునేటట్టు ఒక ప్రేమతత్వాన్ని తీసుకొచ్చి, వాడు ఏ కులం వాడైనా సరే వాడి క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తుని తమ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, దైవ మార్గంలోకి వచ్చిన తర్వాత కులానికి మతానికి అతీతులై ఒకరి పిల్లల్ని ఒకరు ఇచ్చి వివాహం చేసుకోవచ్చు. అంటే కుల పునాదులు, మత పునాదులు తుడిచిపెట్టి దైవ మార్గంలోకి వస్తే, క్రీస్తు మార్గంలోకి వస్తే సహోదర ప్రేమతో కలిగి సంబంధాలు కూడా చేసుకొని కలిపేది
కులాన్ని బట్టి దూరం అవుతారు, మతాన్ని బట్టి దూరం అయిపోయే మనుషులు కూడా కలిపేది క్రైస్తవ్యం. కాబట్టి ఈ క్రైస్తవంలో రంగుకి, రూపానికి, ధనానికి, పేదరికానికి, ప్రాంతీయతత్వానికి ఈ క్రైస్తవుల తావులేదు. అందరూ సమానమే. అది విద్యావంతులైనా సరే, విద్యావంతులైనా సరే అందరూ సహోదర ప్రేమ కలిగి చూపించేది గ్రంథం. మనకు తెలుసు చాలా మతాల్లో వివక్ష ఉంటుంది, వ్యత్యాసాలు ఉంటాయి. రంగును బట్టి కొంతమంది మాట్లాడతారు, ధనం ఉంటే ఒకలా మాట్లాడతారు, ఇలా ప్రవర్తిస్తారు. కానీ దైవ మార్గంలోకి వచ్చిన తర్వాత వీటికి తావు ఉండదు. ఎవరైనా చూస్తే, ఎవరైనా అలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకి వారు పాలవుతారని గ్రంథ హెచ్చరిక కూడా చేస్తుంది. అలాగే ఎంత గొప్పవారైనా సరే, ఎంత రోగస్తులైనా సరే హక్కును చేర్చుకొని ప్రేమించేది క్రైస్తవ్యం. ఎదురువారికి సాయం చేయాలి, ఎదురువారిని ప్రేమించాలి, ఎదురువారిని సన్మానించాలి, అతిథిని గౌరవించాలి అని చూపించేది క్రైస్తవం. అంతేకాకుండా కొన్ని వృత్తుల వారు కూడా ఈ క్రైస్తవులు ఉన్నారు. కొన్ని వృత్తుల వారిని కొన్ని మతాలు పర్టికులర్గా ఆ పదాలను ఉపయోగించదలుచుకోలేదు. కొన్ని వృత్తుల వారిని కూడా ఈ లోకము లేదా కొన్ని దేశాలు చాలా నీచంగా చూస్తాయి. ఇప్పటికీ ఆ వివక్షత ఉంది ఎంచబడుతున్నారు. అలాంటి ఏ వృత్తి గల వారైనా క్రీస్తు తన రక్షకుడిగా అంగీకరించి దైవమరలోకి వచ్చిన తర్వాత సహోదరులుగా సమానంగా ఉండే పరిస్థితి క్రైస్తవులు ఏర్పడతారు. కాబట్టి దేవుడు క్రైస్తవంలో అందరికీ సమానత్వాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా అభాగ్యులు, విధవరాండ్రులు, రోగులు, అనాథులు, నిరుద్యోగస్తులు కూడా హక్కులు చేర్చుకునేది క్రైస్తవం. వారిని ఆదరించి, సన్మానించి వారి అవసరం తీర్చేది క్రైస్తవం. క్రైస్తవం అంటే అది ఒక ప్రాంతానికి సంబంధించిన మతము కాదు, విదేశీ మతం అంతకంటే కాదు. సర్వమానవ జాతి రక్షింపబడడానికి సృష్టికర్తైన పరమాత్ముడు తన కుమారుడు ద్వారా వేసినటువంటి ఏకైక మార్గం క్రైస్తవం. నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ మీద పరిపూర్ణ అవగాహన లేకుండా చాలామంది తప్పుగా వల్గర్గా మాట్లాడుతున్నారు. అది సరైన అభిప్రాయం కాదు అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి క్రైస్తవం అనేది సర్వమానవ జాతిని ఒక్కటిగా చేస్తుంది. ప్రపంచ మానవాళిని మేలు చేసి సమాలుగా చేసేది క్రైస్తవం. కాబట్టి క్రైస్తవం అనేది పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్ళేది, దేవుడికి దగ్గరగా చేసేది క్రైస్తవ్యం. కాబట్టి చాలామంది ఈ విషయం తెలియక పాపం చేస్తున్నారు, దేవుని విరుద్ధంగా మాట్లాడుతున్నారు, దేవుని మీద సనుగుతున్నారు, తిడుతున్నారు, అసహించుకుంటున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. సరి చేసుకొని దైవం గురించి పరిపూర్ణ అవగాహన పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి క్రైస్తవులను చులకనగా చూడకుండా వాటిలో ఉన్న విషయాలు బాగా స్టడీ చేసి చదివి సర్వమానవజాతి గ్రహించి వారి జీవితాలని, బ్రతుకుల్ని మార్చుకొని క్రీస్తు రక్షకుడని అంగీకరించి క్రీస్తు ద్వారా పరమాత్మ దగ్గర చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయతో ఆలోచించండి. చాలామంది ఈరోజు గ్రంథాన్ని చదవకుండా ఏవో కొన్ని మాటలు, అందులో రాయబడిన విషయాలు, అక్కడ ఉన్న సందర్భం ఏంటి, ఆ సందర్భానికి అనుగుణమైన వాక్యం ఏంటి అనేది విషయం తెలియకుండా కొన్ని అనుకూలమైన వచనాలు తీసుకొని వాటిని తప్పుడుగా చిత్రీకరించి బైబిల్ అంటే ఒక బూత్ పుస్తకము అని చాలామంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆలోచన చేస్తే బైబిల్లో బూతు అనే మాట ఎక్కడా ఉండదు, బూతు మాటలు ఎక్కడా ఉండవు. బూతు మాటలు అంటే మనము నిత్యము వాడుకలో వాడుతూ ఉంటాం. ఆ బూతులు అనేవి ఎక్కడే కనబడవు. బైబిల్లో కూడు,
పురుష సంయోగము, లేకపోతే స్తనములు, అవి స్పష్టంగా అసలు మనిషి ఎలాంటి మాట్లాడితే భూతి అనిపించదో అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడించాడు కూడా. అయితే సందర్భాలు వేరు. అలాగే కొన్ని ఒక తండ్రితో కుమార్తెలు పోయారు అని, అక్కడ దేవుడు పాపం చేయలేదు, వ్యక్తులు పాపం చేశారు. వ్యక్తులు అది ఎందుకు దేవుడు రాయించాడు అని అంటే, దేవుడు ఎందుకు రాయించాడు అని అంటే, భవిష్యత్తులో మీరు కూడా వాళ్ళలాగా తయారవ్వకండి. ఇప్పుడు కూడా మనం కొన్ని ప్రాంతాలు చూస్తున్నాం. రీసెంట్గా ఒక తండ్రి తన కుమార్తెతో పోయాడట. అని పోలీసులు విచారణ చేస్తే, మన ఒక చెట్టు నాడితే ఆ చెట్టు పొలాలు తిన్నప్పుడు, నా చెట్టు పొలం నేను తినే అధికారం నాకు ఉన్నప్పుడు, నా కొడుకులో పుట్టిన బిడ్డని నేను తింటూ తప్ప అన్నాడంట. అంటే అవి ఎందుకు రాయించాడంటే, మనకు బుద్ధి కలగడానికి, మనం సరి చేసుకోవడానికి, అలా తప్పిదం చేయకుండా ఉండడానికి క్షమించాలి. అయితే ఇక్కడ ఏమైపోయింది, ఆ మనిషి చేసినటువంటి తప్పిదాన్ని తీసుకొచ్చి దేవుడే తప్పు చేయించాడు అనేటట్టు చూపిస్తున్నారు. ఆ మేదేం రాయించాడు, కిందేం రాయించాడు, అది ఏ సందర్భంలో ఎక్కడ జరిగింది అనేది ఈరోజు లేదు. మనుషులకు ఈ రోజుల్లో మతం మత్తు బాగా ఎక్కేసింది. మతం మనుషులు చంపుతుంది. దేవుని ప్రేమ మనిషిని బ్రతికిస్తుంది. ప్రతి చావు, ప్రతి ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ చావు ఆ కుటుంబానికి కీడు చేస్తుంది. కానీ యేసుక్రీస్తు యొక్క మరణము ప్రపంచ మానవ జాతికి మేలు చేసింది. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్న, బైబిల్ బూతులు లేవు. బూతు అని అంటే అర్థం మనము వాడుకలో చుట్టూ చూస్తుంటాం. ఆ బూతు మాటలు ఎక్కడ మనకు కనబడవు. ఇదే మనం ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు సైన్స్ తీసుకుంటే ఈ ఫలదీకరణం అని, పురుష సంయోగం అని ఇలాంటి పదాలు ఉపయోగిస్తాయి. మరి అది బూతు కాదా? అది భూతా? సైన్స్ అది. ఒక కప్పనో, లేకపోతే ఒక చేపనో, ఒక పామునో, పక్షినో ఏదో చూపించి సైన్స్ ప్రాక్టికల్ చేయిస్తారు. అంతేకాదు, ఎంబీబీఎస్ డాక్టర్స్ అందరూ కూడా అక్కడ చనిపోయినటువంటి బాడీని తీసుకొచ్చినప్పుడు కూడా అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ దేహం బూతుతో చేయబడింది కాదు. దేవుడు ఈ ప్రకృతిలో నుండి మొదటగా శరీరాన్ని చేసి తన పోలికలో నుండి ఆత్మను మన దేహంలో ఉంచాడు. ఇది బూత్ కాదు. కొంతమంది గ్రంథం మీద అవగాహన లేక మీ మనసుల్ని, మీ మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. దయించి అలాంటి వారి మాటలు నమ్మకండి. గ్రంథాన్ని చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. క్రైస్తవ మతం కాదు, విదేశీ మతము, స్వదేశీ మతం అంతకంటే కాదు. సమస్త భూభాగంలో ఉన్న మానవ జాతి దైవ మార్గంలోకి చేరడానికి దేవుడు రాసినటువంటి దేవుని ప్రేమ లేఖ. దారి తప్పిన మనల్ని తన దరికి చేరడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. కాబట్టి యేసు దేవుని కుమారుడు నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నవారు క్రీస్తు రక్తంలో కడగబడతారు, పరిశుద్ధులవుతారు, దేవునికి వారసులు అవుతారు. రేపు ఈ లోకంలో నుండి వేరైన తర్వాత, ఈ దేవుని నుండి మన ఆత్మ వేరైన తర్వాత పరమాత్మను ఖచ్చితంగా మనం చూస్తాం. అయితే మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మనసులో నొప్పిస్తే దయచేసి క్షమించండి. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు.